హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ రాఘవేర్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు జొన్న పిండితో రొట్టె చేసుకున్నాము. అది కూడా రాని వాళ్ళు చాలామంది ఉంటుంది కదా, దానికోసం అని చెప్పేసి మనము చపాతీ పిండి ఎట్లా తడుపుకుంటామో అట్లా జొన్న పిండిని తడుపుకొని చపాతీ చేద్దాము. అదైతేనే కొంచెం మెత్తగా బాగా వస్తుంది. రాని వాళ్ళకి కూడా తిక్కడానికి ఈజీగా వస్తుంది. కొట్టేదంటే కొంచెం కష్టంగా ఉంటుంది, కొంచెం రొట్టె తిరగదు. అందుకోసమని ఇట్లా చేద్దాము. అది ఎలా తయారు చేయాలో చూద్దామో. మరి అంటే నీళ్ళు ఒక 2 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను. ఈ గ్లాస్తో 1 గ్లాస్ పిండి తీసుకుంటున్నాను. ఒక 2 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను. వేడైన తర్వాత మనం పక్కకు తీసుకున్నాము నీళ్ళు. ఇప్పుడు ముందు గ్యాస్ స్టవ్ ఆన్ చేద్దాము. నీళ్ళని బాగా మరగ్గా చల్లవి నీళ్ళని బాగా వేడి చేసుకున్నాము. ఇప్పుడు ఫస్ట్ నీళ్ళు బాగా తుడుతున్నాయి. మనము కొన్ని నీళ్ళు పక్కకు తీసి పెట్టుకున్నాము. 1 గ్లాసులకి మంటను చిన్న మంట పెట్టుకొని కొన్ని నీళ్ళు, ఎక్కువ లేదు, కొంచెం కావాలంటే మరి కలుపుకున్నాము. కొంచెం ఉప్పు వేద్దాము. మంటను గ్యాస్ను చిన్న మంటలోనే పెట్టండి. ఇప్పుడు కొంచెం కొంచెం వేసేసుకుంటే కలుపుకున్నాము పిండిని. బంద్ చేద్దాము గ్యాస్ని. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూతని పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచుదాము. నీళ్ళు సరిపోయినాయి, ఇంకా నీళ్ళు ఏమీ అవసరం లేదు. ఒక 10 నిమిషాలు దీన్ని ఇట్లా మగ్గబెడదాము. చూద్దాము ఒకసారి పిండిని. తీసేసుకున్నాము. ఇప్పుడు దాన్ని బాగా పిసుకున్నాము. ఇంకా ఈ పిండిని బాగా మెత్తగా చేద్దాము. కొంచెం కాలేటప్పుడు పీల్చుకున్నామంటే పిండిని బాగా వచ్చేస్తుంది. చూడండి, ఇంకా కొంచెం గట్టిగా ఉంది. మనం తీసి ఉంచుకున్నాం కదా, ఈ వాటర్ని కొంచెం కొంచెం వేసుకొని కలుపుకున్నాము. మనకు కొంచెం చపాతీ పిండిలాగా రావాలా. కొన్ని వేస్తాను. ఈ వేడి నీళ్ళతోనే పిండిని కలుపుకోండి, చల్లనీళ్ళు వేయద్దండి. ఇంకా కలుపుదాం బాగా. సాఫ్ట్గా వచ్చింది ఇప్పుడు పిండి. ఇప్పుడు మనము రొట్టెని తిక్కుకున్నాము. ఇంకా ఇంత పిండి అయితే సరిపోతుంది. 2 అవుతాయి రొట్టెలు. 1 గ్లాసుకు 2 అయినాయి. వాటర్ కూడా కొన్ని మిగిలినాయి. చూడండి, 1.5 గ్లాసు 1.25 గ్లాసు పడినాయి మనకి. ఇప్పుడు మనకి చపాతీ తిక్కే కట్ట ఉంటుంది కదా, ఈ కట్ట ఉంది కదా, దీనిపైన పిండిని చల్లుకొని మనము చపాతీని లాగా తిక్కుకున్నాము. పిండి ఉంది కదా, ఇది ఇట్లా కొంచెం ఇట్లా పొక్కేసుకొని చేసేసుకున్నాము. గ్యాస్ అంటించుకొని పెనాన్ని కూడా గ్యాస్ పైన పెడదాము. తిక్కేద్దాం. ఇంకా నిదానంగా తిక్కోండి. కొంచెం అట్లా తిక్కుకుంటుంటే మీకే వచ్చేస్తుంది రొట్టె. తినాలని ఇష్టం ఉంటుంది, కానీ చేయడానికి రాక చాలామంది జొన్న రొట్టెలు చేయరు. అది అక్కడ కొట్టేటప్పుడు పిండి ఎక్కువ పడుతుంది అది అని చెప్పేసి చేయరు అనమాట చాలామంది. పిండి ఎంత బాగా నానుకుతే అప్పుడు మీకు ఈ రొట్టె కూడా బాగా వచ్చేస్తుంది. మధ్యన ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకోకుండా చుట్టూలో బాగా చేసుకోండి మీరు. నిదానంగా వచ్చేస్తుంది. రోజు ప్రాక్టీస్ చేస్తామంటే వచ్చేస్తుంది. ఒకటేసారికి ఎవరికి రాదు. ఇట్లా బాగా వెన్నీళ్ళు వేసుకున్నారనుకోండి బాగా వచ్చేస్తుంది.
కావాలంటేనా స్టవ్ బంద్ చేసుకుంటుండండి. మీకు లేట్ అవుతుంది అనుకుంటేనా స్టవ్ బంద్ చేసుకోండి. మాకు కొట్టేది అలవాటు అయిపోయింది కదా, అట్లనే వచ్చేస్తుంది. కొంచెం ఇట్లా లాస్ట్లో అన్నీ కొట్టుకోండి. ఇంకా మీరు కొంచెం నిదానంగా అలవాటు చేసుకోండి. ఈ కొనలు ఉంటాయి కదా, అంత కచ్చలు ఉంటాయి కదా, ఈ కొనలొట్టు మాత్రం మరసంగా ఇట్లా చేత్తోనే ఇది ఉంది కదా, దీంతో ఇట్లా కొట్టేసుకోండి. చూడండి అయిపోయింది కదా. పెనం వేడైంది, రొట్టె వేసేద్దాం. ఇంకా తడి చేసుకున్నాం. ఇంకా నిదానంగా అనుకోండి, తడి మాత్రం. కొంచెం తడి ఆరల్లా, వెంటనే వేద్దాము, తిప్పుదాము. ఇది కూడా ప్రాక్టీస్ పైన వచ్చేస్తుంది మీకు, ఈ రొట్టె తిప్పడము చేయడము అంతా. తిప్పేద్దాం. ఇంకా ఇంకా తిప్పేసుకున్నాము. కాలిని చూడండి, బాగా కాలిపోయింది. ఇప్పుడు కొంచెము మంటను చిన్న మంటలో పెట్టుకోండి. ఇంకా కొంచెము ఎంత బాగా పొంగిందో చూడండి రొట్టె. అయిపోయింది. ఇంకా స్టవ్ బంద్ చేద్దాము. రొట్టె కూడా ఎంత బాగా పొర వచ్చింది. బాగా పొరలు వచ్చింది. రొట్టె కూడా చాలా మెత్తగా ఉంది. ఇట్లా చేసేసుకోండి, అలవాటు అవుతుంది. ప్రాక్టీస్ అయిందంటేనా వచ్చేస్తుంది రొట్టె. జొన్న రొట్టె కచంబరి, కోడిగుడ్డు కచంబరి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు నేను నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను. ఓకేనండి, బాయ్. ఎగ్గు కచంబరి చేస్తున్నాను. ఎగ్గు కచంబరికి కొంచెం ఆయిల్ వేసుకోవాలా. వెల్లుల్లిపాయలు ఒక్కటే, దీంట్లోకి ఏమి వేయాల్సిన అవసరం లేదు. వెల్లుల్లిపాయలు కొంచెం రెడ్డిగా అయిన తర్వాత కోడిగుడ్లు కొట్టేసుకున్నాము. పళ్ళు ఎర్రగా అయిపోయినాయి. ఇప్పుడు కొద్దిసేపు అలానే ఉంచుదాము. వేద్దాము. ఇది జొన్న రొట్టెలోకి బాగుంటుంది. ఎగ్ కర్రీ తొందరగా కూడా అయిపోతుంది. ఇప్పుడు తగినంత ఉప్పు, మీరు ఎంత కావాలంటే అంత కారము వేసుకొని బాగా కలబెట్టేద్దాం. ఇంకా
అయిపోయింది.